నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి అతిథి సినీ గేయ రచయిత, కవి సుద్దాల అశోక్ తేజ గారు. అశోక్ తేజ గారిని సినిమా రచయితగా పరిచయం చేస్తే కొంత వెలితి ఉంటుంది. సినిమా దాటి బయట కవిగా, రచయితగా, సామాజిక బాధ్యతతో రాసే స్పృహ ఉన్న వ్యక్తిగా అలా రకరకాలుగా చూడాలి. ఆ నేపథ్యం, ఆ పాటల ప్రయాణంలోకి వెళదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీతో మాట్లాడాలి అంటే ఇప్పటి పాటల నుంచి ప్రారంభించడం ఒక పద్ధతి, కానీ నేను ఈ కార్యక్రమంలో ఒక 4 భాగాలుగా మీతో మాట్లాడాలని అనుకున్నా. మొదటిది సుద్దాల హనుమంత గారితో ప్రారంభించి పల్లెటూరి పిల్లగాడ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతమైన పాటలు, అక్కడి నుంచి మీ నేపథ్యం తీసుకోవడం మొదటి భాగం. 2 మీ సినిమా పాటలకు సంబంధించిన చర్చ. 3 ఈ సినిమాలకు సంబంధం లేని బయట మీరు రాసిన కవిత్వము, ప్రచురితమైన పుస్తకాలు. 4 చివరి భాగం సుద్దాల ఫౌండేషన్ ఎందుకు పెట్టారు అన్నది. ఓకే, ఈ 4 భాగాలను ప్రస్తావిస్తూ వెళదాము. ఏం లేదు, నా జీవితం వచ్చేసింది. ఇప్పుడు రచయిత రాత్రికి రాత్రి పుట్టడు, కవి రాత్రికి రాత్రి పుట్టడు. అలా మీకు ఒక నేపథ్యం ఉంది మీలో కవి, రచయిత బయటికి రావడానికి. ఆ నేపథ్యం సుద్దాల హనుమంత గారు. అద్భుతమైన, దాన్ని ఏమంటారు, ఉద్యమం, విప్లవం, ఇంకా అది రకరకాల సంఘ సంస్కరణ, పేదల పట్ల ఒక రకమైన ఆరాధన, వాళ్ళని ఇంకా ఎలా పట్టుకోవాలి అని. పల్లెటూరి పిల్లగాడ అన్న పాట రచయిత ఎవరో తెలియకముందే నేను ఆ పాట ప్రేమలో పడ్డవాడిని. అది వింటున్న ప్రతిసారి లోపల ఏదో బాధ, అది నాది, నా బాధ, అలా కొన్ని తరతరాలుగా అది వాళ్ళ బాధగానే ఉంది. సో మీ నాన్నగారి నుంచి ఈ చర్చను ప్రారంభిద్దాం. మొదట పైగా మాలాంటి వాళ్ళు కొంత ఏదో పాటలు లేదా గూగుల్, యూట్యూబ్లో ఉన్న ఆయన గురించిన చర్చే తప్ప మీరు చెబితేనే పూర్తిగా తెలుస్తుంది. ఆయనతో మొదలు పెడదాం. ఇప్పుడు నవరసాలలో కరుణరసం ఉన్న ప్రాధాన్యత, అగ్రశ్రేణిత్వం దేనికి లేదు. మీరన్న పల్లెటూరి పిల్లగాడ పాటలో ఒక కరుణ రసాత్మక దృశ్యాన్ని మన కళ్ళ ముందు పెడతాడు నాన్న. అయితే నాన్న జీవితం చాలా అనేక మలుపులు తిరిగిన జీవితం. నాన్న సుద్దాల హనుమంతు, వాళ్ళ నాన్న బుచ్చిరాములు, తల్లి లక్ష్మీ నరసమ్మ. ఆయనకు 4 కొడుకులు, 3 కూతుళ్ళు. నాన్న చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. అంటే మా తాతయ్య కూడా ఆయన చుట్టూ 60 ఊళ్ళల్లో చేసింది వైద్యం, ఆయుర్వేద వైద్యం, భూత వైద్యం. ఇప్పుడు ఎవరికన్నా ఏదో దయ్యం పట్టిందని, భూతం పట్టిందనేటువంటి నమ్మకాలు ఉన్నాయి కదా, దానికి మా తాత ఒక్కసారి ఆయన అడుగు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న భూతం వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం ఉండేదట. మా నాన్న చెప్పగా విన్నాను నేను. మా తాత మా నాన్నకేం చెప్పాట, దయ్యము భూతమేం లేదయ్యా, వాళ్ళొక్క నమ్మకంలో ఆ గూడు కట్టుకొని ఉన్నారు, ఆ గూడును మనం బగలగొట్టేస్తే దయ్యం వెళ్ళిపోద్ది అన్నట్టు. నేను చేసేది ఏమీ లేదురా, అక్కడ దయ్యము లేదు, దాన్ని నేను పారదోలను లేదు, వెళ్ళగొట్టను లేదు. వాళ్ళకొక గూడు కట్టుకున్న ఒక నమ్మకం ఉంది, దాన్ని మనం పగలగొట్టేస్తే అయిపోతుంది అని చెప్పిందట. ఇది మా తాత వాళ్ళ నేపథ్యం. ఇంకొకటి ఏంటంటే, మా తాతలు అంటే మా నాన్న వాళ్ళ నాన్నలు అన్నదమ్ములు, 6 అన్నదమ్ములు. వాళ్లకు ఒక డ్రామా ట్రూప్ ఉండేది. ఎవరి వృత్తులు వాళ్ళకు ఉండంగా వాళ్ళకు డ్రామా ట్రూప్ ఉండేది. ఒక నాటకం వేస్తే, అంటే ఒక భాగవతం, తెలంగాణ భాగవతం గురించి చెప్తున్నాను నేను. యక్షగానం అంటే ఇప్పుడు కూచిపూడి అది వేరు, శాస్త్రీయం. కొంచెం జానపదం కలిసినటువంటి దాన్ని తెలంగాణ యక్షగానం అంటాం. మనం శ్రీరాములమ్మలో రాసిన మా పద్ధతిలో మనం తర్వాత చెప్తున్నాం. అది యక్షగానం వేస్తే పాత్రలన్నీ మా తాతలే వేసేవాళ్ళు. ఒక కళావంతుల కుటుంబం నుంచి ఒక అమ్మాయి ఉండేదంట.
ఆ రోజులలో స్త్రీ పాత్ర స్త్రీ ధరించడం అనేది ఒక పెద్ద సంచలనమైన విషయం అన్నమాట. ఆమెతో కథానాయిక పాత్ర వేసి, మా తాతల్లో పెద్ద ఆయన మంత్రి వేషం వేసేవాడు, అంటే సూత్రధారి. మా నానమ్మ చెప్పిన విషయం ఏంటంటే, బిడ్డ నేను ఎన్నో తీర్థాలు తిరిగినా, ఎన్నో క్షేత్రాలు తిరిగినా కానీ మా పెద్ద బావకు వచ్చినన్ని వందల వేల శ్లోకాలు నేను ఎక్కడ వినలేదు ఆయన నోటి నుంచి అనేదాన్ని. అది మా పెద్ద తాత వాళ్ళ యొక్క నేర్పందమా నేర్చుకోవడం అన్నమాట. వీళ్ళ దాంట్లోంచి వచ్చినోడు నాన్న. ఈ పెదనాన్నలకు ఎవరికీ ఇది అంటలేదు, నాన్నకు మాత్రమే ఇది వచ్చింది. నాన్న మీరు ఇంత గొప్ప రచయితనంటే ఇదేం లేదు బిడ్డ, మా నాన్నలు, మా నాయన, మా పెదనాయనలు వాళ్ళ యొక్క గొప్పతనం నాయన, ఇది నాకేదో వచ్చినట్టుంది అని చెప్పేవాడు అనమాట. నాన్న చిన్నప్పటి నుంచే బాగా ఇమిటేషన్ చేసేవాడు, ధ్వని అనుకరణ. అంటే పిట్టలాగా, జంతువులాగా. ఎవరన్నా ఊళ్ళోకి వచ్చిన కళాకారులు రాత్రి ఒక పద్ధతిలో పాడితే సేమ్ తెల్లవారినాక మా తాతకి మా నాన్నమ్మకి అదే పద్ధతిలో వినిపించేవాడు. అంటే రాత్రి పాడినటువంటి ఒక చిందు కళాకారుని గొంతుని ఇమిటేట్ చేస్తూ. ఈ లక్షణాలన్నీ ఆయన బాల్యంలో ఉన్నాయి. అది రాను రాను కళల వైపు లాగింది. అయితే మొదలైన కమ్యూనిస్టు కాదు, మొదలు ఆయన ఒక గురువుతోటి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి ఒక బాలయోగి లాంటివాడు ఆయన. ఆయనకు తెలియని ఆధ్యాత్మిక చరిత్ర లేదు. వాళ్ళ గురువు అంజన్ దాస్ అని తీసుకెళ్ళి ఆ తపస్సు నేర్పించడము, ఎట్లా ఏకాగ్రతగా కూర్చోవాలి, ఎట్లా పద్మాసనం కూర్చోవాలి. ఇది 13 ఏళ్లలో సాగినటువంటి జీవితం. ఇది చాలామందికి తెలియని విషయం. ఇవాళ కొన్ని ఛానల్స్ మా కోసం ఎదురు చూస్తాయి మధు, కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. కొన్ని ఛానళ్ళ కోసం మేమే ఎదురు చూస్తాం, అందులో ధాత్రి. మీ అభిమానము ఆ శ్రేయోభిలాషిగా ఏనవుతుంది. ఎప్పుడు తమ్ముడు అప్పుడప్పుడు చూస్తాను నేను, ఇంత అద్భుతంగా చేస్తున్నాడు, ఇంకా మా కలయికి ఎప్పుడు అన్నది నాకు ఎప్పుడు వచ్చిందంటే గోరటి వెంకన్నది అయిన తర్వాత డెఫినెట్గా తమ్ముడు నాకు కబురు వస్తుంది. పాట మీద చేస్తున్నాడు కదా, అందులో మనకు బాగా పూర్వపరిచయం ఉంది. 25 ఏళ్ళుగా మనము కలిసి అప్పుడప్పుడు, అన్నిటికీ మించి మీరు నాకు శ్రేయోభిలాషి కదా. నాన్నకు గురించి ఈ విషయాలు తెలియదు చాలామందికి. ఆధ్యాత్మికత నుండి ఆయన బాడపాటి హనుమంతరావు గారు, విద్యాలంకార వినయం, ఇలాంటి దయానంద సరస్వతి యొక్క ఆయన యొక్క ప్రభావానికి లోనైనాడు. లోనై ఏమైనాడు ఆయన, ఈ అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా కాదు, ఇక్కడ నైజాం రాజ్యం పరిపాలిస్తాం, దానికి కట్టర్గా వ్యతిరేకించే ఒక ధిక్కారం చూపించేటువంటి సంస్థ ఆ రోజులలో ఆర్య సమాజ్ మాత్రమే. అది నీకు కూడా తెలిసిన విషయం. నాన్న ఈ తపస్సులు ఇవి ఓకే, ఇవి మంచిది, కానీ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఆర్య సమాజంలో ఉన్నటువంటి ఆలోచన, సంస్కరణలు, చెడు అలవాట్లకు దూరం చేయడం, ఇది కావాలి కదా అని చెప్పేసి ఆయన ఒక రాజేంద్ర నగర్లో వ్యవసాయ శాఖలో ఆయన ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా ఆయన జాయిన్ అయినాడు. ఆయనకు ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం. ఉద్యోగం చేస్తూ బుద్వేల్ కేంద్రంగా ఆయన ఆర్య సమాజ్ వైపు ఆకర్షితుడైనాడు. ఆర్య సమాజ్ ఆకర్షితుడైన తర్వాత విశ్రమించి జాగ్రత్తను పొందెను వీర భారత సింహము, ఆశ్రమాంత్రముల గర్జించే వైదిక ధర్మము. ఇట్లాంటి పాటలు రాయడం, ఆర్య సమాజ్లో పాటలు రాయడంతో ఆయన రచన అనేది ప్రారంభమైంది. ఆర్య సమాజ్లో రాసినప్పుడు ఆయన మీద ఉన్న ప్రభావం పూర్వకవులదే. అయినా మళ్ళీ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి భాషను కూడా ఆయన ఉపయోగించినాడు.
బీడి చుట్ట పీల్చకురా, పీల్చిన బుద్ధి మాంద్యమురా, గాఢమైనది వ్యసనమురా, జ్ఞాపక శక్తి నాశమురా, పొగగుంజిన చెంపలు లొట్టల్, పోగలవు కన్నుల దృష్టుల్, నీ మూతి రైలు ఇంజన్, నీకది మనోరంజన్. ఇట్లా అంటే సిగరెట్లు తాగొద్దు, పొగ పీల్చొద్దని, కళ్ళు తాగొద్దని, సార తాగొద్దని, తర్వాత స్త్రీలను గౌరవించాలని, తర్వాత మన యొక్క పూర్వ సనాతన ధర్మంలో ఉన్న విషయాలని మనం ముందు తరాలకు అందించాలని ఈ ప్రభావానికి లోనైన ఇది జరుగుతూ ఉంది. ఆర్య సమాజంలో ఆయన వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళ ఆఫీసరు ముస్లిం ఆఫీసర్. ముస్లిం ఆఫీసర్తో పాటు ఆర్య సమాజ్ అంటే చాలా ద్వేషించేటువంటి వ్యక్తిత్వం. ఈ విషయం కరుణాకర్ణిగా విన్నాడు. నాన్నకు ఆశ్చర్యం మధు, ఆయనకు ఎవరూ గురువు లేదు, కానీ ఆయనకు వాయించరాని ఇన్స్ట్రుమెంట్ లేదు. ఆయనకు వీణ వాయిస్తాడు, సితార వాయిస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, రాగమాల అని ఉంటుంది అది వాయిస్తాడు, తబలా కొడతాడు, డోలు కొడతాడు. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నాం నానంటే, ఏముంది నాన్న మనం వింటుంటాం కదా, చూస్తాం కదా, చూస్తే మనం ఎందుకు నేర్చుకోవద్దు అనుకుంటాం. మరి మీ గురువు ఎందుకు నాన్న? గురువుకు ఎవరు నేర్పుంటారు? ఇంకెవరు? మనం ఆ మొట్టమొదటి కాడికి గనక మన మెదడును నడిపిస్తే అది మనకు రాదా అనేవాడు ఆయన సూత్రం ఇది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మిషన్ కుడతాడు, ఒట్టిగా చూసి నేర్చుకున్నాడట మిషన్ కుట్టడం. నేను ఇట్లా ఆయన ఆలోచన చాలా గాఢంగా లోతుగా ఉండేది. ఇది తెలిసిన ముస్లిం ఆఫీసరు పోతే నాన్నకు ఆర్య సమాజం ఏమప్ప చెప్పిందంటే, ఈ గర్వాప్సి అంటారు చూడు, అంటే రాజకీయంలో ఉపయోగించే మాట కాదు నేను అనేది. ఇప్పుడు హిందువులో ఉన్నవాళ్ళు కిరస్థానాలకు పోవడము, హిందువులో ఉన్నవాళ్ళు ముస్లింలకు పోవడం పోతే, ఆర్య సమాజంలో ఉన్న పెద్దలు, ఆనాటి పెద్దలు, నా హనుమంతు నువ్వు వరంగల్ వైపు ఇది ఎక్కడ ఎక్కువ జరుగుతుంది, మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలోకి నువ్వు బాధ్యత తీసుకోవాలంటే ఆ పని చేసినాడు ఆయన. ఇది చాలామందికి పల్లెటూరు పిల్లగాడు హనుమంతుకు ఇవి తెలియని వాడు. నేను మీ ముందు ఓపెన్ చేస్తాను. ఈ కార్యక్రమాలు చూసి ఆయన అగ్రహోదగ్రుడే అయిపోయి ఒక దురుసు మాట అన్నట. వాళ్ళకు వచ్చే మాటలలో ఏదో అనకూడని మాట. ఈయనకది చిన్నప్పటి నుంచి చాలా ధిక్కార క్యారెక్టర్ ఇస్తుంది. అంటే ఉద్యోగం పోతుందేమో అనే ఆలోచన లేదు వాళ్ళకు. ఒక 4th క్లాస్ ఎంపై కదా, ఒక దాన్ని ఏమంటారు యూనిఫామ్ ఉండేది అనమాట. ఇది మన దాన్ని ఏమంటారు కుర్తాలా ఉండదు, ఉంటుంది అనమాట. అది వేసుకునేవాళ్ళు అనమాట. అది చింపేసి, ఆ యూనిఫామ్ను చింపి తన ఎదురుగా ఉన్నటువంటి కుర్చీ తీసి వాడి మీదకి విసిరేసి, అది వచ్చేసి నాకు ఉద్యోగం అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయినారు. ఇది ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలినటువంటి ఘట్టం. అసలు ఆయన ఉద్యోగం చేసిన విషయమే చాలామంది తెలియదు, మాకే తెలీదు. మా అమ్మ చెప్తే, మా నాన్న అడిగితే నాకు చెప్పిన విషయం అన్నమాట. బయటకు వచ్చి ఏం చేయాలి అని అంటే, హైదరాబాద్లోని ఇదంతా నేపథ్యం. మా నాన్నకు ఎప్పుడూ ఒక టీం ఉండేది. ఆయన నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఆర్య సమాజ్ అంటే ఆయన ముందర ఒక 50 మంది ఆయనతో ఏదంటే అది చేసేవాడు. హైదరాబాద్కు వచ్చేసరికల్లా ఆయన సర్కిల్ దగ్గర పోయి చెప్పిండాడు, ఇట్లా ఉద్యోగం ఏ పద్ధతి అయినా నీకేంది, బతకడానికి మనకేమొచ్చాయి, ఏం చేద్దాం రా, నువ్వు రా. వాళ్ళందరూ టైలర్స్ అన్నమాట, దర్జీ అంటారు వాళ్ళు రోజు 12 కమీజులు కుట్టాలి. కమీజ్ అంటే ఇక్కడ దాకే ఉంటుంది, తెలుసు కదా కమీజ్. మా నాన్న కూడా కమీజే వేసుకునేవాడు. 12 కమీజులు కుట్టాలి. ఆ యజమానికి ఏం చెప్పినట్టు కదా, వీడు బాగా కుడతారు సార్ అనమన్నా, బ్రహ్మాండం కుడతారు. పెద్ద ఒక ఏరియా ఉంటుంది, ముందలో షోరూమ్ వేరే ఉంటుంది, అది ఏరియా కర్మాగారం వేరే ఉంటుంది. బాగా కుడతారు సార్ అని చెప్పిండట. చెప్తే ఓకే తీసుకోండి అన్నట ఆయన.
ఈయనకి అసలు బోరాదు రారాదు ఏది కుట్టడంలో. ఈయనకు మిషన్ పెట్టి కూర్చోబెట్టినట, ఆయనకు కమీజ్ కత్తిరించి అక్కడ పెట్టినట. తమ్మి నాకు నువ్వు ఆగు అని చెప్పి 12 మంది 12 కమీజులతో పాటు ఇంకొక కమీజ్ ఎక్కువ కుట్టిండట మొత్తం ఫ్రెండ్స్. ఈయనకు 12 అయినాయి. సాయంకాలం కాగానే 12 ఈయన కూడా తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఎంతో ఏకాన దోవాన ఒక్కొక్క దాన్ని. అయితే నాన్న చాలా తెలివైనవాడు కదా, ఒక్క 3 రోజులు చూసినాడట, నేను ప్రయత్నం చేస్తాను కుట్టేసినట్టు కమీజ్. ఇట్లా ఆర్య సమాజంలో ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలో అంటే తన యొక్క జీవితంలో వచ్చే ఒక అంచెలంచెలుగా వస్తున్న మార్పులు గమనించాలి. ఇక్కడ పాటలు పద్యాలు అనేవి ఆయన వదిలిపెట్టల. ఆయన అద్భుతమైనటువంటి పద్యాలు రాసేవాడు, పాటలు రాసేవాడు. ఆయనకు ఉర్దూ మీద మామూలు సాధికారికత కాదు. ఏ మత్ కహో కే జగ్ మే కర్ సక్తా క్యా ఖేలా, లాఖో మే కార్యకర్తా బస్ వీర్ మహాబనతా. ఇట్లాంటి ఉర్దూలో కూడా చెప్పగలిగేటువంటి అదనమాట పాండిత్యం అనమాట ఆయనకు. అట్లాగే యద్ కరో ఏ ఆర్యో భూలి హువీ కహానియా, భూలి హువీ కహానియా. ఆయన హార్మోనియం వాయిస్తూ చేసేవాడు అనమాట. ఈవినింగ్ కాగానే ఈ కార్యక్రమాలు ఇది చేస్తున్న నేపథ్యంలో అప్పుడే ఆంధ్ర మహాసభ అని ఉండేది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళంతా మర్చిపోయినా, సురవరం ప్రతాప్ రెడ్డి గారితో కూడా పరిచయం నాన్నకి ఆ రోజులలోనే. ఆ ప్రభావంలో ఆంధ్ర మహాసభ 2గా చీలిపోయింది. అతివాద ఆంధ్ర మహాసభ ఒకటైంది, మందుమల నరసింహరావు వీళ్ళందరూ. తర్వాత అది మితవాదం. అతివాదం దాంట్లోకి వచ్చేసరికి రావినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, ఆరుటరామ్స్ వీళ్ళందరూ మొదలు ఆర్య సమాజే. ఫస్ట్ వాళ్ళు ఈయనకన్నా ముందే ఆ ఆంధ్ర మహాసభలోకి వెళ్ళిపోయి గాంధీ నెహ్రూల యొక్క ప్రభావంతో మనము ఆర్య సమాజ్లో ఉంటే ఎట్లా, ప్రజల్ని ఎవరు పట్టించుకోవాలా అనే ఒక ఆలోచనతోటి ఇదేదో కేవలం ఒక 2 మతాల మధ్యన ఉన్న ఘర్షణలాగా మారుతుంది తప్ప ప్రజల కోసము ఎట్లా ఇది వెట్టిచాకిరి నడుస్తోంది, ₹1 లేకుండా పేదల్ని దొరల ముందు జాగీర్దారులు పని చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచనలతోటి ఒక గ్రూప్ వేడైపోయింది. 11వ ఆంధ్ర మహాసభ బాగా జరుగుతుంది, అదేదో కొత్తదనంగా ఉందని ఇతను పేపర్ల ద్వారా, సురవరం వారి ద్వారా, వీళ్ళందరి ద్వారా వినడం మొదలుపెట్టినాడు. తర్వాత 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో అయితే దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి తను అక్కడ ఒక వాలంటీర్ లాగా వెళ్ళినాడట భువనగిరిలో. అక్కడ రావినారాయణ రెడ్డి గారి యొక్క ఉపన్యాసం విని, పల్లెటూరులో పుట్టినోడే కదా, పల్లెటూరులో జరిగిన దారుణాలన్నీ గుర్తుకొచ్చేలాగా ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు ఒక దొర కచ్చరం అంటాం మేము, అవును అవును, బండి, దాని గుర్రాలు ఉంటాయి. అతను పోతుంటే బండిలో ప్లేస్ ఉన్నా సరే సందుకు పట్టుకొని ఒకడు వెనక నెత్తిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ రావాలి. ఒక దళితుడు ఆ గుర్రాల ముందు పరిగెడుతూ ఉండాలి. అది కేవలం వాళ్ళ యొక్క దర్జాకు చిహ్నం మాత్రమే. దానివల్ల వచ్చింది లేదు, పోయింది లేదు. ఒక దర్జా. దొర వస్తున్నాడు అంటే ఆ గజ్జల చప్పుడు, ఆ ముందల పరిగెత్తుకున్నటువంటి వాడు. ఈయన చిన్నప్పుడు పాపయ్య అనే ఒక వ్యక్తి బాగా రోజుల నుంచి జ్వరంతో ఉన్నా ఆయన వంతు వచ్చిందంట, ఇవాళ నువ్వు ఉరకాలే. ఇతన్ని మా నాన్న ఎందుకో అటువైపు వెళితే, పిల్లగానప్పుడు వెళితే అతన్ని వచ్చి దొరల చేతి కింద ఉన్న వాళ్ళు బలవంతంగా తీసుకున్న, అయ్యా నాకు చేతనైతలేదు అని అంటుంటే కూడా తీసుకుపోయి ఉరికిస్తే, బండి ముందు ఉరకలేక పడిపోతే అతని మీదనే చీల్చుకుంటూ వెళ్ళిపోతే లాక్కబడి చనిపోయినాడు అనమాట. ఇది నాన్న లోపల ఒక
ఒక దృశ్యం ముద్రపడిపోయినటువంటి సంఘటన. అదొక ద్వేషం ఉండేదంట. వీళ్ళు మనుషులే, వీళ్ళెందుకు ఇట్లా ఉరికించాలి, ఎందుకు ఒంగబెట్టి బండలు ఎందుకు పెడతారు, వీళ్లకు వద్దంట తీసుకొచ్చి వడ్లిస్తారు, మళ్ళీ దానికి ప్లస్ చేసేసి నాగులు అంటారు దాన్ని. నాగులు అనే ఒక పద్ధతి. మొదలు ఒక కుండెడు వడ్లిస్తారు, కరెక్ట్గా 6 నెలల తర్వాత 3 కుండల వడ్లు విడియాలి. అడిగింది లేదేం లేదు, తీసుకొచ్చి ఇంటి ముందర కోసిపోతారు. వాటి పేరు నాగులు, నాగంబాబులాగా. ఇవన్నీ తను చూసిన దృశ్యాలు తను బాగా, అంటే మనం అట్లా పోల్చుకోవద్దు కానీ ఒక గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు కనిపించిన దృశ్యాలలో అతని ముద్రపడ్డాయే, అట్లా ఇతనికి ఈ సామాజిక దోపిడీ వర్గాల యొక్క దారుణ కృత్యాలన్నీ ఆయన మనసులో నిండి ఉండేవి. రకరకాల ఆలోచనలకు సిద్ధాంతాలకు ప్రభావితుడైపోయినాడు ఆయన. కానీ ఇవన్నీ లోపల ఉన్నాయి చిన్నప్పుడు చూసి. కరెక్ట్గా ఆంధ్ర మహాసభలో ఉపన్యాసం విన్న తర్వాత నేను అప్పుడు సంఘం అందరూ కమ్యూనిస్ట్ అనకపోదురు, నేను సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి, సంఘం కోసమే నేను పాటుపడాలి, చచ్చినా బతికినా చావోరేవో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆర్య సమాజ్ నుంచి సంఘ సభ్యునిగా అయిపోయినాడు. ఇది ఆయన నేపథ్యం. ఆ నేపథ్యంలో నాన్నకి ఆ రోజులలో సాంస్కృతిక శాఖకి ఆయనను మొత్తం తెలంగాణలో ఆయన ఇప్పుడు ప్రజానాట్య మండలి అధ్యక్షుడిలాగా అనుకోరాదరి, అట్లా నాన్నకు ఆ పదవి, అంటే ఆ యొక్క బాధ్యత, నాలే పదవి కాదు, ఆ బాధ్యత అప్పచెప్పారు. రావినారాయణ రెడ్డి గారు నాడు, బద్నవేలు రెడ్డి గారు, మగ్దు మొహిద్దీన్, ఇలా ఆయన ఇటువైపు అనురక్తుడైనాడు. అప్పుడు నైజాం రాజ్యమే, నైజాం రజాకారులు అంటే కేవలం తుర్కోళ్ళు కాదు, ఆనాటి దొరలందరూ రజాకారులే, ఆనాటి దుర్మార్గులందరూ రజాకారులే. దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ పోయినా మా ఊరు సుద్దాల ప్రాంతంలో ఈయనకు బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి సుద్దాలలో సెటిల్ అయ్యాడు. ఆయనది పాలడుగు, నల్గొండ జిల్లాలో పాలడుగు. అక్కడ ఆయన గాంధీ గారు చెప్పినట్టుగా 3 రంగుల జెండా, తర్వాత ఎర్ర జెండా, 2 జెండాలన్నీ కట్టే కార్యక్రమం. అది ఆ రోజు జెండా ఎగరేస్తే పెద్ద దోషం, పెద్ద ద్రోహం. అది ఆ బాధ్యతలన్నీ నాన్న చేసేవాడు అనమాట. తనకు ఒక టీం సంపాదించుకున్నాడు. ఎక్కడికి పోయినా తనకు ఒక ప్రభావం చేసి తనని ఆకర్షించుకునేటువంటి లక్షణం. ఇది కనిపెట్టిన రావినారాయణ రెడ్డి గారే ఆయనకి ఈ బాధ్యత చెప్పినాడు. పోతే పాట తన ఆయుధం కదా, పాట ఇంకా తొందరగా జనాల్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆయన కమ్యూనిస్టు పాటలు అందామా, సంఘం పాటలు అందామా, అవి రాయడం మొదలెట్టాడు. ఎక్కడి ఆధ్యాత్మిక శ్లోకాలు, ఎక్కడి పద్యాలు, ఎక్కడి ఆర్య సమాజ్. ఆ తర్వాత ఇది ఈ నేపథ్యంలో వచ్చిందే ఇప్పుడు మీరు వింటున్న పాటలు అనుకోండి. ఇప్పుడు పల్లెటూరి పిల్లగాడు కావచ్చు, ఎండ కోర్చి వాన కోర్చి ఎముకలరుగా కష్టం చేసి పొద్దు పొడవక ముందే పరులా పొలములో పని చేయవలసే, పొద్దుగుంకులు ఎంత చేసినా పొట్టగడవాదాయగదోయి వ్యవసాయ కూలి, లేవోయి రావోయి కూలి, లేదు నీపై ఎవరికి జాలి, వ్యవసాయ కూలి. కట్టగడపల కమ్మల గుడిసే, గాలివాన కలవరపరిచే, గూటిలో పిల్లల గతి ఏమో గుండె దడదడలాడెగదోయి. ఇలా తాను చూసిన దృశ్యాలని పాట లోపల పాట కట్టించడం అనేది స్టార్ట్ చేస్తాడు. సరే, ఆ రకంగా రాజకీయ తరగతులలో పాల్గొనడం, తానే రాజకీయ తరగతులు నిర్వహించడం దాకా రావడం, ఇదంతా రాత్రి బడులు పెట్టడం. ఈ నేపథ్యంలోనే అమ్మ, ఇదే భావజాలానికి కట్టుబడిన అమ్మ నాన్నకు దగ్గరైంది. నాన్న చెప్పినట్ట, మేము రేపు ఏమవుతామో తెలీదు,
అంటే ఏమైనా పర్లేదు, నేను కూడా మీరేమైతే నేను అదే అయ్యేదాకా ఉంటా అట్లనే అని నాన్నతో అమ్మ జత కట్టింది. అట్లా వాళ్ళు అనుకున్నది ఏంటంటే పెద్ద సాయుధ పోరాటం కదా. మనం ఇప్పుడు పిల్లలు కంటే మనము ప్రజల కోసం అంకితమై చేయలేము. చూద్దాం, మంచి రోజులు రాకపోతాయా, స్వాతంత్ర్యం వస్తుందేమో మనకు కూడా అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు సంతానము కూడా వాళ్ళు కనకూడదనే ఒక పద్ధతిని పాటించినారు. వాళ్ళు నాన్న బాగా తెలివైనవాడు కదా, పుస్తకాలు చదవడం, వైద్య గ్రంథాలు, తర్వాత ఇలా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేయడం అనేది మొదలైంది.